Hi guys, this is Raghu and welcome back to my channel. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటు సీనియర్ హీరోస్ లో ఫుల్ ఫామ్ లో ఉంటూనే అటు యంగ్ హీరోస్ కి సైతం గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రెసెంట్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో యమ జోస్ లో ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుసగా 4 సినిమాలతో 400 కోట్ల కలెక్షన్లతో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఏజ్ కి తగ్గ క్యారెక్టర్లు వేస్తూ డిఫరెంట్ లుక్స్ లో మెస్మరైజ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తున్నాడు. ఇదే ఆయన సక్సెస్ సీక్రెట్ కూడా. ప్రెసెంట్ బాలయ్య కూడా పాన్ ఇండియన్ బాట పట్టాడు. బాలయ్యకు వరుస హ్యాట్రిక్ విజయాల్ని అందించిన బోయపాటి డైరెక్షన్ లో బాలయ్య హీరోగా కరోనాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మాస్ సంభవం అఖండ మూవీకి సీక్వెల్ గా అఖండ 2 తాండవం గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కుతుండడం విశేషం. అయితే మాస్ కమర్షియల్ సినిమాలను కొత్త పుంతలు తొక్కించింది అఖండ సినిమా. ఇందులో బాలయ్య మార్క్ హీరోయిజం, బాలయ్య మార్క్ పవర్ఫుల్ డైలాగ్స్, బాలయ్య మార్క్ ఎలివేషన్స్ కి ఏమాత్రం కొదవ లేకుండా కథను నడిపిస్తూనే దానికి డివోషనల్ టచ్ యాడ్ చేశాడు. అంతే, బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బ్లాస్టే జరిగింది. డైరెక్టర్ బోయపాటి మాస్ టేకింగ్ కి, బాలయ్య ఊర మాస్ యాక్టింగ్ కి థియేటర్లన్నీ దద్దరిల్లిపోయాయి. కరోనా లాంటి టిపికల్ సిచ్యువేషన్ లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ ర్యాంపేజ్ చూపించింది. బేసిక్ గా బాలయ్య బోయపాటిలది డెడ్లీ కాంబో. వారి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ ఈ 3 సినిమాలు కూడా బిగ్గెస్ట్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో. అలాంటి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మరోసారి అఖండ 2 మూవీతో ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతుండగా ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా బాలయ్య బర్త్డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే టీజర్ తో గ్రాండ్ ట్రీట్ అందించారు మేకర్స్. ఇందులో అఖండను మించి అనేలా బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ ఊర మాస్ అనేలా ఉంది. బాలయ్య బోయపాటి కాంబో అనగానే అభిమానుల్లో ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉండటం సహజం. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా బాలయ్యను ఇందులో చూపించిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించింది. మరో బ్లాక్ బస్టర్ మూవీ కన్ఫర్మ్ అనే కామెంట్స్ కూడా గట్టిగానే వినిపించాయి. ఇక ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకొని సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సి ఉండగా మధ్యలో సినీ కార్మికుల సమ్మె కారణంగా ఓ ఫైట్ సీక్వెన్స్, సాంగ్ బ్యాలెన్స్ ఉండడంతో రిలీజ్ డేట్ వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని ఆల్రెడీ మూవీ టీం ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఈ సినిమా కంప్లీట్ గా డివోషనల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతుండడంతో భారీ విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా ఉండటంతో ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ పంచేందుకు బెటర్ క్వాలిటీ కోసం ఇంకాస్త టైం తీసుకుంటున్నామంటూ క్లియర్ గా తెలిపే ప్రయత్నం చేశారు మూవీ మేకర్స్. సో ఇక ఇదే గ్యాప్ లో సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో అది కూడా అఖండతో క్లాష్ అనగానే ఒక్కసారిగా ఆడియన్స్ లో ఈ 2 సినిమాలపై భారీ బజ్ క్రియేట్ అయింది. ఒకవేళ ఇదే గనుక కన్ఫర్మ్ అయ్యి ఉంటే మాత్రం వార్ 2 వర్సెస్ కూలీ సినిమాల తర్వాత ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్ క్లాష్ అయి ఉండేది. పవర్ స్టార్ అదృష్టం బాగుండి ఈ క్లాష్ నుండి బాలయ్య తప్పుకోవడంతో ఓజీకి లైన్ క్లియర్ అయింది. లేకపోతే దబిడి అయి ఉండేదనేది వాస్తవం. ఇది అర్థం చేసుకోలేని కొందరు యాంటీ ఫ్యాన్స్ కావాలని సోషల్ మీడియాలో బాలయ్యపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఓజీతో క్లాష్ కి భయపడి వెనక్కి తగ్గాడని, ఇక బాలయ్య పని అయిపోయిందంటూ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. సో మొరిగే కుక్కలు ఎప్పుడు మొరుగుతూనే ఉంటాయి కాబట్టి వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి మరో డేట్ ని లాక్ చేశారు మేకర్స్. సో ఆల్రెడీ అఖండ పార్ట్ 1 రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసిన డేట్ కే అఖండ 2 మూవీ రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా ఇదే డేట్ కి విడుదల కావాల్సిన రాజాసాబ్ పోస్ట్ పోన్ కావడంతో డిసెంబర్ 2 లేదా 5న అఖండ 2 తాండవం రిలీజ్ లాంఛనమే అనే కామెంట్స్ అయితే ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి ఆ లోపు ఏదైనా షార్ట్ గ్లిమ్స్ కానీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కానీ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేస్తారా లేదా అనేది. సో దట్స్ ఆల్ గైస్, అఖండ 2 రిలీజ్ డేట్ విషయంలో మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.